మూసీ ప్రాజెక్ట్ అర్బన్ ప్లానింగ్ పై దుబాయ్లో సీఎం చర్చలు. త్వరలో సిటీకి రానున్న 70 మంది డిజైనర్లు, డెవలపర్లు. మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం. భిన్నమైన సంస్కృతికి నిలయాలన్న గవర్నర్ తమిళిసై. మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ పై కేటీఆర్ సమీక్ష. తక్కువ ఓట్లతో 14 సీట్లు కోల్పోయామని కామెంట్. గ్రాండ్ గా ముగిసిన వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో చివరి రోజు కావడంతో బేగంపేటకు భారీగా వచ్చిన ప్రజలు. 317 జీవోతో ఉద్యోగులను కేసీఆర్ ఇబ్బందులు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ సానుకూలంగా ఉందన్న కోదండరాం. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన 2 బ్లాక్లను సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మ్యూజియంలో ఏర్పాటు చేసిన శిల్పాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో మహిళలకు స్కిల్ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి. నల్లకుంటలోని ఏటీఐలో ఏర్పాటు చేసిన నేషనల్ స్కిల్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్లో మహిళలకు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోర్సులను అందిస్తామన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మహిళల కోసం అనేక రకాల మహిళల సాధికారత కోసం అనేక కార్యక్రమాలను తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత అనేక రోజులుగా మరి దృష్టిని కేంద్రీకరించి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మధ్యలో ఏ కార్యక్రమం చేపట్టినా అది డిఫెన్స్ కార్యక్రమం కానీ, అది ఐటీ సెక్టార్ కార్యక్రమం కానీ, లేక సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, లేక అవార్డ్స్ కానీ, అన్నిట్లో కూడా మహిళలు ముందుంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఏ యూనివర్సిటీ కాన్వికేషన్కి వెళ్ళినా కూడా మరి అవార్డ్స్ వస్తున్నటువంటి విద్యార్థుల్లో 70% ఈరోజు అమ్మాయిలకే అవార్డ్స్ వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి 3వ తరగతి చదివేటువంటి అమ్మాయిని అడిగినా అబ్బాయిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ అంటే ఏంటో చెప్పే పరిస్థితి ఈరోజు దేశంలో ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. మరో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగు ఏర్పడేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కన్నా కేవలం 4 లక్షల ఓట్లే ఎక్కువగా వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షలో పాల్గొన్న కేటీఆర్ తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామని చెప్పారు. పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామన్నారు. ఆన్లైన్లో రేషన్ కార్డులు ఇచ్చిన విషయం కార్యకర్తలకు కూడా తెలియదన్నారు. పార్టీ కమిటీలు పూర్తిగా వేయకపోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి లండన్లో మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కమిషన్లకు కక్కుర్తిపడి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దావోస్లో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు రావడంతో కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క పర్యటనతో 40,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది, 40,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని చెప్పి అంటున్నా. అదాని పెట్టుబడి ఎట్లా పెడతాడు? అరే అదాని తప్పులు ఏదైతుందో, ఎక్కడైతే ఆయన తప్పులు ఉంటే పొరపాటు చేస్తే దాన్ని మేము లేవనెత్తుతాం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం లోపల వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో వీళ్ళ జాతీయ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇలా ఉబలాట పడుతున్న ముందుకు వస్తున్నారని చెప్పి అంటున్నా. అయ్యో ఇప్పటికైనా కానీ కాస్త
విద్యతతో ప్రవర్తించాలి. ఇట్లాగూ మీకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆల్రెడీ నువ్వు టీఆర్ఎస్ కనుమరుగు చేసి బీఆర్ఎస్ తెరపై పట్టుకొచ్చినావు. టీఆర్ఎస్ కనుమరుగు చేసింది వేరెవరో కాదు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు చేసిండు. నువ్వు ఏనాడైతే నువ్వు టీఆర్ఎస్ కనుమరుగు చేసి బీఆర్ఎస్ తెరపైకి పట్టుకొచ్చినావో ఆనాడే తెలంగాణ ప్రజానీకం ఏదైతుందో ఇవాళ నీకు ముగింపు పలకడానికి వాళ్ళు సిద్ధమైందని చెప్పి అంటున్నాను. ఇలా పార్లమెంట్ ఎన్నికలతో ఏదైతుందో మీరు శాశ్వతంగా ఉనికి కోల్పోబోతున్నారని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. డెఫినెట్లీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టే ఇవాళ ఆయన పర్యటన ఏదైతుందో ఆయన పట్ల విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాన్ని చూసి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతుండు. వాళ్ళు 9 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కసారి కూడా ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం జరగలేదని చెప్పి అంటున్నా. ప్రభుత్వం ఏర్పడ్డటువంటి ఒక నెల రోజుల్లో ఏదైతుందో ఇలా ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ వల్ల విశ్వాసంతో వీళ్ళ అదాని లాంటి వారు కూడా ఏదైతుందో వీళ్ళ పెట్టుబడి పెట్టా ముందుకు వచ్చిందని చెప్పంటే అది జీర్ణించుకోలేకపోతుండు. కాబట్టే కామెంట్ చేస్తుండని చెప్పి అంటున్నాను. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో డీలా పడకుండా ముందస్తు జాగ్రత్త పడుతోంది. ఏది ఏమైనా ఈసారి ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్లో సత్తా చాటే పనిలో పడింది. దానికి అనుగుణంగా హస్తం నేతలు కసరత్తులు చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లున్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికలపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఒక్కో జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఏఐసీసీ నేతలు కూడా సెగ్మెంట్ల వారీగా అబ్జర్వర్లను నియమించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ చాలా వీక్ గా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం ఎదుర్కొంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో సత్తా చాటాలని భావిస్తుంది కాంగ్రెస్. దానికి అనుగుణంగానే వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ ఎన్నికలపై ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలు పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు సగం వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇక మెదక్ పార్లమెంటు కూడా కొంత మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. మొత్తానికి ఈ లోక్సభ సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి పొన్నంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సిటీ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ సిటీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, విహెచ్ వంటి సీనియర్లు తప్ప తర్వాత చెప్పుకునే స్థాయిలో లీడర్లు కూడా కనిపించడం లేదు. అయితే సిటీ పరిధిలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది కాంగ్రెస్. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో అసమ్మతిగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని పీసీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆయా పార్టీల నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలోని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంపీ ఎన్నికల్లో సిటీ పరిధిలోని సీట్లన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు హస్తం పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. 317 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రొఫెసర్ కోదండరాం. కొత్త జిల్లాల్లో అదనపు మండలాలను చేర్చడం వల్ల స్థానిక సమస్య వచ్చిందన్నారు. 317 జీవో పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఖైరతాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో 317 జీవో బాధితుల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డైరెక్టర్ హెల్త్ పరిధిలో పనిచేసే స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తాము కూడా స్థానికత కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామన్నారు స్టాఫ్ నర్సులు. నేను ఈ విషయం మీద కొంత మాట్లాడుతున్నా, కలిసిన పెద్దలందరితో మాట్లాడుతున్నా. మనం కూడా తెగదెంపులు చేసుకున్నాడు లక్ష్యం కాదు, పని ఒడగొట్టుకోవాలి కానీ తెగదెంపులు కావద్దు. వాళ్ళ మనసులో అభ్యంతరాలు ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నాం. ఒకటొకటి అర్థమవుతున్నాయి, మనకు కూడా ఒకటొకటి అర్థమవుతుంటా అంటే మనం కూడా వాళ్ళకు నష్టం కలగకుండా మనకు పరిష్కారం అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని గెలుకటం మంచిది కాదు. అది శత్రువులను పెంచుకున్నట్టు అవుతుంది కానీ శత్రువులను తగ్గించుకున్నట్టు కాదు. మనకి ఇవాళ ఏంటంటే చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నష్టం జరిగింది వాస్తవం,
నేటివిటీని గుర్తించకపోవటం కూడా ఒక సమస్యే అనే విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఆ అంగీకరిస్తున్న నేపథ్యంలో సమస్యకు మనం ఒడుపుగా ఒక సమాధానం అనేది వాళ్ళకి చెప్తే వాళ్లకు సాధ్యమవుతుంది. వాస్తవానికి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక జిల్లాలో ఉన్న పోస్టులకి అక్కడ అలొకేట్ చేయాల్సినటువంటి పోస్టులకి మధ్యన వ్యత్యాసం ఉంది. అర్థమైంది కదా? జిల్లా టోటల్ స్ట్రెంత్ 100 ఉంటే 70 అలాట్ చేయాలని చెప్పి ఒక షరతు విధించారు. ఈ 70 షరతు ఎందుకు పెట్టిండ్రు అని మనకు తెలియదు. ఎందుకు అంటే బహుశా అక్కడ ఉన్న ఖాళీలు రేపు నోటిఫికేషన్ ఇస్తే ఉపయోగపడతాయి అని చెప్పి లోకల్గా నాయకులు ఆలోచన చేసిండ్రు. ఈ ఒక్క షరతును కనుక మినహాయించగలిగితే ఎల్లకబుల్ స్ట్రెంగ్త్ యాక్చువల్ స్ట్రెంగ్త్కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించగలిగితే చాలామందిని చాలా చోట్ల అకామిడేట్ చేసుకోవచ్చు. మొదటిది. రెండవది ఏంటంటే, ఇది ప్రధానంగా టీచర్లది మాత్రమే కాదు కానీ ఎక్కువ మంది టీచర్లే దీంట్లో నష్టపోయినరు. నష్టపోయిన దానికి ఒక సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒక కొత్త జిల్లాలో ఇంకొక జిల్లాకు సంబంధించిన 2 మండలాలు యాడ్ అయితే ఆ జిల్లా వాళ్ళందరికీ ఈ జిల్లాలో ఆప్షన్ ఇచ్చారు. అది ఒక సమస్యను సృష్టించింది. అట్లా ఇవ్వకుండా ఉండాల్సింది కానీ జరిగిపోయింది అది. ఇప్పుడు దాన్ని మనం రీఓపెన్ చేయగలిగే పరిస్థితి అయితే లేదు. ఇట్లాంటి సమస్యల కారణంగా ఇప్పుడు ఇది చిక్కుముడై కూర్చున్నది. మీరు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా ఒక సవరణ చేయాలి. 317 వల్ల స్థానికత కోల్పోయిన వాళ్లకు మళ్ళీ స్థానికత కల్పించే తెలంగాణ స్థానికత మీద మీరు ఎట్లయితే పోరాడి సాధించారో వీళ్ళకు కూడా స్థానికత ఈ జూన్ 2, 2024 అవతరణ దినోత్సవం కంటే ముందే సాధిస్తే బాగుంటుంది సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రేపు నోటిఫికేషన్లు వివిధ డిపార్ట్మెంట్లలో పడుతున్నాయి సార్. బిఫోర్ నోటిఫికేషనే వీళ్ళ సమస్య సాల్వ్ అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, దీనివల్ల గవర్నమెంట్కి ₹1 కూడా అదనంగా భారం పడదు సార్. సేమ్ బేసిక్ పే, సేమ్ స్కేల్స్ ఎక్కడ పోయినా కూడా తెలంగాణ గవర్నమెంటే వీళ్ళకి వేతనం ఇస్తుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి భారం పడదు సార్. నేను విద్యాశాఖలో అధికారులతో సంప్రదించి ఎంతమంది నష్టపోయిందని ఒక వర్కౌట్ చేస్తూ ఉన్నాం లిస్టు. దానికి సంబంధించి కూడా గూగుల్కి సంబంధించి దరఖాస్తులు కూడా ఇందులో పొందుపరిచాం. 9214 మంది నాకున్నటువంటి సమాచారం మేరకు బాధితులు సార్. వీళ్ళకి న్యాయం చేస్తే, ఎందుకంటే 2021 డిసెంబర్ 6వ తారీఖు నుంచి తెలంగాణ సమాజంలో 317 జీవో అన్రెస్ట్ ప్రారంభమైంది సార్. ఈ అన్రెస్ట్ను పోగొట్టాలంటే ఖచ్చితంగా పెద్దలు మీరు చొరవ తీసుకుంటే మీతో పాటు నేను మీకు కావాల్సినటువంటి అంత సమాచారాన్ని కూడా పూర్తి సమయం కేటాయించి మీ ముందు ఉంచుతానని శిరస్సు ఉంచి మీకు మాట ఇస్తూ, వీళ్ళందరూ కూడా మీ బిడ్డలే, వీళ్ళందరూ సంతోషపడే విధంగా మీ యొక్క మాటలు ఉండాలని. మధ్యతరగతి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణ రంగంలో లెవెనార్ సంస్థ ముందుకు సాగుతుందన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో లెవెనార్ ఎగరే పేరుతో నూతనంగా నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు వారి వీడియోను మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ కు అతి సమీపంలో అన్ని హంగులతో హై రేంజ్ కమ్యూనిటీ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు లెవెనార్ ఎగేరా సంస్థ డైరెక్టర్ వరుణ్. సామాన్యులకు అందుబాటు ధరతో సొంతింటి కళ నెరవేరే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినట్లు తెలిపారు. Definitely a person who has got a passion, dedication, commitment is much better than who doesn't have this. So he made a good beginning. I felt so happy. He has executed and has a wonderful project at Attapur Prajanta. I believe in France. Nothing is impossible in this world for a willing mind. This applies to Varun and his team also. And the one which we are seeing now, this Levenar Higuera, is also has taken up a big task. But I am so happy Varun and his team is executing this so perfectly. So unless one should have a goal, vision, commitment, dedication, and building up his career, is doing so successfully. Let me refer my word is. Today is not just about unveiling a project. It is about sharing a journey, a story,
that we started by deciding to do something different in the real estate landscape. We looked across international cities and ruminated. How do those structures simply stand apart from what we have here? We realized that we should not just think of buildings, but we should think of a lifestyle, a life where we get to experience the best as a community. From there, design and execution are mere consequences. This is when the spark ignited, and we developed better designs and prices that reflect reality, not just a real estate illusion. In this ever-evolving game, our fundamentals are simple: innovation, functionality, and optimization. We do not want to settle for old and boring methods of design. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.